అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం, బాలభోగం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా అర్చక స్వాములు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణాలు నిర్వహించి భారీ క్యూ లైన్ల ద్వారా గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తలనీలాలు కానుకలు తీర్చుకున్న అన్న ప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం 60 లక్షల వరకు వచ్చిందని డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. వాడపల్లి తీర్థం కన్నుల వైభోగం, భక్తుల ఆనందం రంగరంగ వైభవం. వాడపల్లి తీర్థం కన్నుల వైభోగం, భక్తుల ఆనందం రంగరంగ వైభవం. భక్తితో మారుమోగే ఆలయ ప్రాంగణం, శ్రీ శ్రీనివాస శ్రిత పారిజాత, శ్రీ శ్రీనివాస శ్రిత పారిజాత. వాడిపల్లి దేవుడి దగ్గరికి 7 వారాల నుంచి వస్తున్నామండి. 7 ప్రదక్షిణలు చేయాలి. ఇది 4వ వారం. అనుకున్నవన్నీ బాగా జరుగుతున్నాయి దేవుడి దయ వల్ల. వాడిపల్లి వెంకటేశ్వర స్వామి చాలా తృప్తిగా ఉందండి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారండి. అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నదండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు శ్రీ వెంకన్న స్వామి మమ్మల్ని 7 వారాలు నిరాటంకంగా రప్పించుకుంటున్నారండి. ఈసారి మేము 6వ వారం ఇది రావడము. కానీ చాలా మహిమగా, చాలా భక్తిగా ఇంతమంది జనాన్ని ఆకర్షించేస్తున్నాడంటే కోటి దేవుళ్ళల్లో కోటీశ్వరుడైన వేడుకొండల వెంకన్న స్వామికి ధన్యవాదాలు. ఆయన మనల్ని, మన అందరినీ సదా కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాము. వాడపల్లి వాసులు నిజంగా అదృష్టవంతులండి. వాడపల్లి తీర్థం కన్నుల వైభోగం, భక్తుల ఆనందం రంగరంగ వైభవం. వాడపల్లి తీర్థం కన్నుల వైభోగం, భక్తుల ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో చేసిన స్వయంపు కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు సర్వాల సందర్భంగా వేగుజాముల నుంచి కూడా వేలాదిగా భక్తులందరూ కూడా గోదావరి స్నానాలు ఆచరించి వారి అభీష్టం మేరకు తలనీలాలు ఇచ్చి తర్వాత వారి అభీష్టం మేరకు క్యూ లైన్స్లో మరి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఉచిత ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. పసిపిల్లలకి బిస్కెట్లు, పాలు ఇవ్వడం జరుగుతుంది. మిగతా భక్తులందరికీ కూడా చల్లని మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సేవకులందరూ కూడా మానవ సేవనే ఉద్దేశంతో, మానవుడికి సేవ చేస్తే మాధవం చెందుతుందనే ఉద్దేశంతో మరి సేవకులందరూ కూడా కష్టపడి వారు శక్తినంతా వినియోగించి భక్తులకి అందరూ సర్వీస్ చేస్తున్నారు. వారికి కూడా మీ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ వాడపల్లి వెంకన్న నిత్యానంద ట్రస్ట్ నుంచి అన్నప్రసాదంగా వీరందరికీ కూడా సుమారు శనివారం నాడు 20 నుంచి 22,000 వరకు కూడా మన భక్తులందరికీ కూడా ప్రసాదం వితరణ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి అలాగే ఇప్పుడు 7 వారాలు 7 ప్రదక్షిణలే కాకుండా ఈ ప్రదక్షిణలు తదనంతరం మరి మనం ఆదివారం నుంచి శుక్రవారం వరకు కూడా ప్రతిరోజు కూడా 5, 6, 7, 8, 9, 4 స్లాట్లోనూ కూడా సుమారుగా 150 మందికి మనం టికెట్లు ఇస్తున్నాం. అష్టోత్తర పూజకి కూడా టికెట్లు తీసుకుంటే ఈ వ్రతం పరిసమాప్తం అవుతుందని భక్తుల విశ్వాసం. కాబట్టి భక్తులందరూ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి 7 వారాల వెంకన్న అంటే కుదిరినవాడు శనివారం, కుదరపోయిన వాళ్ళు సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కూడా 7 వారాలు చేస్తున్నారు. అలా కూడా చేసుకున్నట్లయితే శనివారం చేసుకున్న పుణ్యఫలం కూడా భక్తులకు ఏ వారం చేసుకున్నా కూడా అదే పుణ్యఫలం, స్వామివారి ఆశీస్సులు అలాగే ఉంటాయని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం. సవాలు చూడగనే కలుగునులే జయం జయం, స్వామిని దర్శించిన బాధలన్నీ మటుమాయం. చందన స్వామిని కనులార దర్శించిన ప్రతి భక్తుని కోరిక తీరుట ఖాయం. శ్రీ శ్రీనివాస
వాడపల్లి తీర్థం కన్నుల వైభోగం భక్తులానందం రంగరంగ వైభవం. వాడపల్లి తీర్థం కన్నుల వైభోగం భక్తులానందం రంగరంగ వైభవం.